కానీ సార్ కదా, మన దేశంలో బహుశా మీరు కొత్తగా ఐఏఎస్ అయినప్పటికి ఇప్పటికీ అక్షరాస్యత శాతం పెరిగింది. లిటరసీ రేట్ పెరిగింది. దేశంలో అబోవ్ 60% బీసీలు ఉన్నారు. ఈ పెరిగిన అక్షరాస్యతలో బీసీలు కూడా ఉన్నట్లే కదా. అంటే పేపర్ చదివే వాళ్ళు, టీవీలు చూసే వాళ్ళ సంఖ్య పెరిగింది. చిన్న ఏదో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోకి వస్తూ ఉన్నారు. రావాల్సినంత రాకపోయినా వస్తూ ఉన్నారు. మరి వీళ్ళంతా చదువుకున్నవారు, రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారు, తమకు జరుగుతున్నది అన్యాయమని తెలిసి కూడా, విని కూడా, చూస్తూ కూడా ఎందుకు కదలడం లేదు? ఏమైండొచ్చు బహుశా? అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మనకు ఒక స్ట్రాంగ్ బీసీ వాదము, బీసీజం అనేది డెవలప్ కాలే. ఇప్పుడు మనం ఒక దళితవాదం వింటాం, ఒక ప్రాంతీయవాదం, తెలంగాణ వాదం విన్నాం. సో అట్లనే హిందూవాదం వింటున్నాం, కానీ ఒక బీసీ వాదం రాలే. సో ఒక హిందువులలో చాలా యూనిట్ వచ్చింది. హిందువులలో చాలా అదే చెప్తున్నాను. ఒక హిందూవాదం విన్నాం, ఒక ప్రాంతీయవాదం, తెలంగాణ వాదం విన్నాం, అట్లనే ఒక దళితుల వాదం విన్నాం, కానీ బీసీల వాదం రాలి. ఈ ప్రాబ్లం ఏమైందంటే బీసీలు గత 80 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఎవరిదో ఒక జెండా మోస్తున్నారు. వాళ్ళకంటూ ఒక సొంత ఎజెండా లేదు. మీరు 1940 నుంచి స్టార్ట్ అయినటువంటి ఆ సాయుధ రైతాంగ పోరాటం తీసుకుంటే తెలంగాణలో, సో అఫ్కోర్స్ ఇట్ పీక్ లెవెల్ ఇన్ 1948, అది పక్కన పెడితే ఆ పోరాటంలో కూడా భూమి కొరకు, భుక్తి కొరకు, విముక్తి కొరకు పోరాడిన దాంట్లో మొట్టమొదటి వరుసలో ఉన్నటువంటి వాళ్ళు బీసీలు. ఆ రోజు దొడ్డి కొమరయ్య అమరులైనారు, చాకలి ఐలమ్మ పోరాటం చేసింది. సో ఇట్లా బీసీలు ఫోర్ ఫ్రంట్లో ఉండి ఆ కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో వాళ్ళు పోరాటీలు. సరే, తెలంగాణ నైజాం స్టేట్ అనేది ఇండియన్ యూనియన్లో కలవడం జరిగింది. సో బీసీలు ఆ రోజు ఆ ఎజెండా ఎత్తుకున్నారు. నెక్స్ట్ భారత యూనియన్లో కలిసిన తర్వాత 52లో ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం స్టార్ట్ అయింది. సో అప్పుడు కూడా మళ్ళీ జయశంకర్ లాంటి వాళ్ళందరూ ఆ ఉద్యమంలోకి రావడం జరిగింది. బీసీలంతా అటువైపు వెళ్ళారు. సో ఆ ఉద్యమం కొద్దిగా సద్దు మణిగిందో లేదో మళ్ళీ 1969లో జై తెలంగాణ మూమెంటు, తెలంగాణ తొలిదశ ఉద్యమం వచ్చింది. సో అప్పుడు కూడా అనేక మంది బీసీలు అందులో పాల్గొన్నారు, వాళ్ళ ప్రాణాలు అర్పించారు. సుమారు 600 మంది ఆ రోజు అసూలైనట్టు మనకు రకరకాల లెక్కలు చెప్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఆ ఉద్యమం కొద్దిగా సద్దుమణిగిన తర్వాత మళ్ళీ మావోయిజం రావడం జరిగింది. ఆ మావోయిజంలో కూడా చదువుకున్నటువంటి అనేక మంది నిరుద్యోగులుగా ఉండి మరి ఆ రోజు ఆ ఉద్యమంలోకి వెళ్ళేసి అసూలు బాసినారు. సో అది కూడా అటువైపు పోయినారు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమం వచ్చింది, మళ్ళీ అందులో పాల్గొన్నారు. సో అందులో కూడా అనేక మంది బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ వచ్చినాక సామాజిక తెలంగాణ వస్తుంది అనుకున్నారు, బట్ అన్ఫార్చునేట్లీ అనుకున్నటువంటి సామాజిక తెలంగాణ రాలేదు. మళ్ళీ ఒక ఫ్యూడల్ లార్డ్స్ చేతిలోకి తెలంగాణ రాష్ట్రం వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు బీసీలు ఏం ఆలోచిస్తున్నారంటే, అరే ఇన్నిసార్లు మనం ఉద్యమాలు చేసినాం, అందరి జెండాలు పట్టుకొని మోసినాం, మనకంటూ ఒక ప్రత్యేకమైన ఎజెండా పెట్టుకొని మనం ఎందుకు ముందుకు పోకూడదు? మన సమస్యలు సాల్వ్ చేయాలంటే మనకు మన రాజ్యాధికారమే ముఖ్యం, కానీ ఇంకొకళ్ళ రాజ్యాధికారంలో మనకు సమస్యలు సాల్వ్ కాదు. కాబట్టి మనం ఎందుకు అటువైపు పోకూడదు అనేటువంటి దాన్ని ఈరోజు చదువుకున్న విద్యార్థులైనటువంటి బీసీలు ఆలోచిస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు కొంత బీసీ వాదం ముందుకు పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏ వాదం కూడా ఇప్పుడు రాష్ట్రంలో లేదు. కాబట్టి బీసీలు వాళ్ళు అన్యాయానికి గురైనారనేటువంటి ఒక బాధ వాళ్ళని పట్టి పీడిస్తుంది. కాబట్టి ముందుకు పోయే అవకాశం ఉంది. కానీ ఇక్కడ బహుశా అనడం నా ఉద్దేశం కాదు, ఒక ముదిరాజు నాయకత్వంలో ఒక మున్నూరు కాపు పనిచేస్తాడా? ఒక అనుకుందాం, మిగతా ఉత్పత్తి కులాలలోనే కింది సామాజిక వర్గాలు ఉన్నాయి, చేనేత వృత్తులకు సంబంధించిన వారు ఉంటారు. వారి నాయకత్వంలో కాస్త మెట్టు పైన ఉన్న వారు వచ్చి నాయకత్వాన్ని అంగీకరించగలరా? ఉద్యమం ఉధృతమైతే అందరూ ఏకమవుతారు. వాళ్ళకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనం విడివిడిగా ఉంటే ఎట్లా నష్టపోతున్నాం, కలిస్తే ఎట్లా మనం లాభపడతాం అనే విషయాన్ని వీళ్ళకు అర్థం చేసుకోగలిగితే, అర్థమైతే మటుకు అందరు కలుస్తారు. సో ఇవాళ రాజ్యాధికారం అనేది ఇంపార్టెంట్ బీసీలకు. కాబట్టి రాజ్యాధికారం కొరకు ఎక్కడైనా ఎవరైనా కలుస్తారు. లీడర్ ఆయన దాంట్లో నేను ఉండొద్దంటే, ఇప్పుడు ఆయన వేరే కులం లీడర్ దాంట్లో పనిచేయడం లేదా? అతనైతే నేను పనిచేస్తా, ఇతని ద్వారా నేను నా బీసీలలో ఉంటే పనిచేయనంటే ఎట్లా? కాబట్టి మనం ఆ వైపు ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది పబ్లిక్ను. ఖచ్చితంగా బీసీ వాదం అనేది బలపడుతున్న కొద్దీ ఈ డిఫరెన్సెస్ అనేటివి తగ్గిపోతూ ఉంటాయి. మనమంతా ఒకటే అనేటువంటి భావన అనేది వస్తూ ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ భావన పెరిగిన కొద్దీ అందరూ ఏకమవుతారు. ఏకమైతే రాజ్యాధికారం సాధించుకోవడం పెద్ద కష్టం కాదు. బీసీలలో కూడా మేజర్గా ఒక 10-15 కులాలే ఉన్నాయి. మిగతా అన్నీ కూడా ఏంటంటే చాలా వీళ్ళ మీద పెట్టే నంబరే ఉంది. చాలా కులాలకు కూడా హార్డ్లీ మీరు తీసుకుంటే ఒక 15 కులాలు మేజర్గా నంబర్ ఉన్న కులాలు, మిగతా అన్నీ మామూలు. అందులో ఇంకా 5-6 కులాలు ఇంకెక్కువ నంబరు. సరే,
ఎట్లా తీసుకున్నా సరే బీసీలు అనేవాళ్ళు మీరు అన్నట్టు ఏంటంటే ఒక సజాతీయ సమూహం కాదు, హోమోజీనస్ గ్రూప్ కాదు. సో అందులో కూడా ఉత్పత్తి కులాలు ఉన్నాయి, సేవా కులాలు ఉన్నాయి, ఆర్టిజన్ కులాలు ఉన్నాయి, సంచార జాతులు ఉన్నాయి, సెమీ సంచార జాతులు ఉన్నాయి, ఆశ్రిత కులాలు ఉన్నాయి. ఇట్లా రకరకాల వర్గాలు ఉన్నాయి. వాటన్నిటిని ఏకం చేయడం అనేది రియల్లీ డిఫికల్టీ టాస్క్. అందుకే మేము కూడా ఏమంటున్నాం, ఈ అట్టడుగు వర్గాలకు కూడా న్యాయం జరగాలంటే బీసీలను కూడా సబ్ కేటగరైజ్ చేయమంటున్నాం. మన దగ్గర ఆల్రెడీ ఏబిసిడిఈ ఉంది, తర్వాత క్రీమీ లేయర్ ఉంది. అట్లనే సెంటర్లో కూడా ఓబీసీలను సబ్ కేటగిరీ చేయండి, సో దట్ వాళ్ళకి మోర్ న్యాయం జరుగుద్ది. ఇప్పుడు సెంటర్లో కూడా రోహిణి కమిషన్ వేశారు 2017లో ఈ ఓబీసీ కేటగరైజేషన్ మీద. వేస్తే వాళ్ళు 2023లో రిపోర్ట్ ఇచ్చినారు. సెంటర్లో మన ఓబీసీ లిస్టులో 26-33 కులాలు ఉన్నాయి. 2633 క్యాస్ట్లు ఓబీసీ లిస్టులో ఉన్నాయి. అందులో సెంట్రల్ గవర్నమెంట్లో ఏ కులం నుంచి ఎంతమంది ఉన్నారని లెక్కలు తీస్తే జాబ్స్లల్లో 983 కులాలలో ఒక్క మనిషి లేడు ఈ రోజుకు. 983 కులాలలో 2633 క్యాస్ట్లలో. ఇది రోహిణి కమిషన్ ఇచ్చిన రిపోర్టు. అంటే ఎవరు బెనిఫిట్స్ కార్నర్ చేస్తుందో, ఎవరు నిజంగా కూడా అన్యాయానికి గురవుతుంది. సో అందుకని సబ్ కేటగరైజేషన్ అనేది కూడా చాలా అవసరం. ఇక్కడ మేము ఓబీసీలలో కూడా మన స్టేట్లో అదృష్టవశాత్తు మనకు ఆ కాలంలోనే అనంతరామన్ కమిషన్ వాళ్ళు ఏబిసిడి అనే 4 వర్గాలు చేసి ఇచ్చారు. తర్వాత ఈ కేటగిరీ అనేది రిలీజియస్ మైనారిటీస్ కొరకు ఇచ్చినారు. సో అది వేరే ఇష్యూ. బట్ సెంటర్లో కూడా చేయకపోతే ఈ ఫలాలు ఏదైతే ఉందో అభివృద్ధి ఫలాలు అనేది అట్టడుగు వర్గాలకు అందవు. వాళ్ళ జాబ్స్ అంటే కేవలం ఉద్యోగం, ఉపాధి పొట్టపోసుకోవడం కొరకు కాదు, అది స్టేటస్ సింబల్. మా కులం నుంచి ఒక ఐఏఎస్ అయిండు, ఒక ఐపీఎస్ అయిండు, ఒక ఐఆర్ఎస్ అయిండు అంటే వాళ్ళకు ఎంత స్టేటస్, ఎంత సింపుల్ వాళ్ళు ఫీల్ అవుతారు. సో దట్స్ హౌ జాబ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈ రోజులలో మీలాంటి ఇంటలెక్చువల్స్ ప్రభుత్వ విధానాలను భాగస్వాములు అయ్యేటువంటి వారు మళ్ళీ కులాల గురించి మాట్లాడడం ఏమిటి? భారతదేశం ప్రపంచానికి మార్గదర్శకం ఉండాలి, కానీ కులాల పంచాయతీ, కులాల కుంపటి ఎందుకు అనే ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉన్నది. దట్స్ ట్రూ, మీరు అనేది 100% యూఆర్ రైట్. కాకపోతే ఏంటంటే ఈ భారతదేశంలో ఈ 77 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా కుల వ్యవస్థ అనేది నిర్మూలన కాలేదు. ఇవాళ కులాలు ఉంటేనే ఈ దేశం సురక్షితంగా ఉంటుందని చెప్పి మొన్న ఒక పత్రిక పబ్లిష్ చేయడం జరిగింది. ఆంధ్రజ్యోతిలో మొన్న వచ్చింది. పాంచజన్య అనేది రూలింగ్ పార్టీ వాళ్ళ, సెంట్రల్లో రూలింగ్ పార్టీ వాళ్ళ సిస్టర్ కన్సర్న్ పత్రిక పాంచజన్య, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. అందులో ఏం రాశారు వాళ్ళు, కులాలు ఈ దేశంలో వర్ధిల్లాలి, ఉంటేనే ఈ దేశం సమైక్యంగా ఉంటుందని. మీరు కావాలంటే మీరు చూడండి, మొన్న ఆంధ్రజ్యోతిలో కూడా అది క్యారీ చేశారు, కులాలు ఉండాలని. సో ఎవరు కోరుకుంటున్నారు ఇది? ఇప్పుడు కుల వ్యవస్థ ఎప్పుడు నిర్మూలమవుతుంది అంటే అట్టడుగు వర్గాల వాళ్ళు, కొన్ని వేల సంవత్సరాలుగా అణగదొక్కబడిన వర్గాలు, వాళ్ళకు మిగతా వాళ్ళతో ఎదగడానికి సమానమైన అవకాశాలు ఇవ్వాలంటే ప్రత్యేకమైన రక్షణలు కావాలి. ఆ రక్షణలు ఇచ్చి వాళ్ళని మనం పైకి తీసుకొస్తే ఈ కుల వ్యవస్థ అనేది ఆటోమేటిక్గా పోద్ది, వాళ్ళు ఈక్వల్గా అయినప్పుడు. కానీ ఆ రక్షణల పేరు మీద ఇస్తున్నట్టే కొంతవరకు ఇచ్చి మనం అణగదొక్కుతూ ఉంటే ఇంకా మరి ఎంతకాలం వాళ్ళు అట్లుంటారు? అందుకని ఇవాళ కులాల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. నేను చెప్పిన 983 కులాల నుంచి ఒక్క ఉద్యోగి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో లేడు. దిస్ ఈజ్ ద రోహిణి కమిషన్ రిపోర్ట్. ఐఎమ్ నాట్ టెలింగ్, నేను ఇచ్చే రిపోర్ట్ కాదు, నేను మాట్లాడదు. కాబట్టి ఇవాళ చదువుకున్నటువంటి మా లాంటి వాళ్ళని కూడా ఇటువైపు ఆలోచించాల్సి వస్తుంది. ఇవాళ కులం అనేది లేనిది భారతదేశంలో ఏదన్నా పని నడుస్తుందా? రాజకీయాలు తీసుకున్న కులమైనా, నీకు సామాజిక సంబంధాల్లో పెళ్ళి కానీ ఇంకా ఏ విషయం తీసుకున్నా కులం ఆధారంగానే జరుగుతుంది. ఎంతమంది అగ్రవర్ణాల వాళ్ళు మరి కింది వర్గాల వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడతారు. హానర్ కిల్లింగ్స్ ఉన్నాయి. అరే నువ్వు మా అమ్మాయిని చేసుకుంటావా అని చెప్పేసి. సో ఇట్లా ఇండియన్ మైండ్ సెట్లో ఈ కులం అనేటువంటిది గత 3000 సంవత్సరాల నుంచి రోల్ ప్లే చేస్తుంది. ఒక 50-60 సంవత్సరాలలో ఇది మనం రూపుమాపుతాం అనుకుంటే పొరపాటే. మేము కూడా చదువుకున్న కాలంలో మేము కూడా రాడికల్ సిద్ధాంతాలు, ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు కొంత ఆలోచించుకుని సో కులం అనేది ఆటోమేటిక్గా రూపుమాపు అవుతుంది అనుకున్నాం. కానీ ఇక్కడ ఉండేటువంటి అగ్రవర్ణాలు ఆ కులాన్ని ఇంకా వాళ్ళు పటిష్టపరుచుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక, రాజకీయ, సామాజిక ఆధిపత్యాన్ని చెలాయించుకోవడం కొరకు. సో అందుకొరకే ఓ పత్రిక నేను చెప్తున్నావు, మీరు అన్నారు కాబట్టి మనకు దాంట్లో ఏముందంటే, సో అది వాస్తవం. కాబట్టి కుల వ్యవస్థ ఈ దేశంలో అంత తొందరగా పోదు. ఎప్పుడు పోతుంది? అట్టడుగు వర్గాల వాళ్ళకు కూడా నువ్వు అవకాశాలు కల్పించాలి. ఆ అవకాశాలు కల్పించుకొని వాళ్ళు కూడా నీతో సమానంగా ఎదిగినప్పుడు ఖచ్చితంగా
కుల వ్యవస్థ ఆల్మోస్ట్ ఆల్ రూపుమాపు అవుతుంది. ఇప్పుడు చూస్తే చాలా సందర్భాల్లో పెళ్ళిళ్ళు అనేటివి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు అవుతున్నాయి, దానికి ఒప్పుకుంటున్నారు. బట్ స్టిల్ ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఇంకా హానర్ కిల్లింగ్స్ కూడా ఉన్నాయండి. సో ఈ 2 రకాల డైకాటమీ ఈ సిస్టంలో ఉంది. సో ఇంకా ఈ అట్టడుగు వర్గాల వాళ్ళు, ఓబీసీలు అనేవాళ్ళు, ఎస్సీ ఎస్టీలు అనేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇంకా ఆర్థికంగా అంటే ఉద్యోగాలు బాగా చేసుకొని లేదా వ్యాపారాలు చేసుకొని ఆర్థిక స్థితికి ఎదిగినప్పుడు ఎవరు ఏమన్నారు. ఇప్పుడు మన దగ్గర కూడా రాజకీయంగా కొన్ని ఎస్సీ ఫ్యామిలీస్ ఉన్నాయి, 3 తరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూసుకుంటే అన్ని ఓసీల నుంచి తెచ్చుకునే ఉన్నాయి. మరి ఎవరేమన్నా అబ్జెక్షన్ చేస్తుందా? లేదు కదా. కాబట్టి అట్లా మిగతా వాళ్ళు కూడా ఎదగాలి. ఎదిగితే అప్పుడు ఆటోమేటిక్గా పోతుంది.